హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. ఈ వీడియోలో మనం మన టెర్రస్ స్టెప్స్కి పెయింటింగ్ వేస్తున్నా అండ్ ఇలా సైడ్ బోర్డర్స్ కూడా వేద్దామనేసి ట్రై చేస్తున్నా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ నాకు వేయటం రాదు. అంత ప్రొఫెషన్ ఏం కాదు కాబట్టి ఇట్లా బ్రష్లో ఒకసారి టెస్ట్ చేస్తున్నా ఎట్లా వస్తుంది లైన్ ఏంటి అనేది. అప్పుడప్పుడు ట్రై చేస్తూనే ఉంటా, కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. జస్ట్ స్పాట్కి పెయింటింగ్ వేయటం, లేకపోతే ఏదో ఒకటి చిన్న చిన్న పెయింటింగ్ వేయటం. ఆ పేపర్ నచ్చిపోతే ఇంకా దాని మీద ట్రై చేయొచ్చు, కానీ ఇవైతే అలా కాదు కదా. సో అందుకని చెక్ చేసా. ఇప్పుడైతే రెడ్ కలర్ పెయింటింగ్ తోటి ఇలా వార్లు తీస్తాం కదా, మా సైడ్ అయితే ఇలా చేయటాన్ని వార్లు తీసి దాని పైన ముగ్గేయటం అంటాము. అంటే వార్లు తీసి ముగ్గేయటం అంటాము. కొన్ని సైడ్లు దాన్ని జాగు అని కూడా అంటారు. నేను వీటి కోసం యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసా. అసలుకి ఏమైనా సెర్చ్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. చాలా చేసిన తర్వాత ఒక దగ్గర కనిపించింది. వీటిని ఆల్ఫోనా డిజైన్స్ అంటారంటే ఇలా సైడ్కి వేసేదాన్ని. మా చిన్నప్పుడు అయితే ఫెస్టివల్ వస్తున్నప్పుడు ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడు ఎర్రమట్టితో అల్లికి దానిపైన సున్నపు రాయితోటో బియ్యపు పిండితోటో ముగ్గేసేటోళ్ళం. ఇప్పుడు కూడా అలానే వేసాం, కానీ ఎర్రమట్టి ఎక్కడ దొరకట్లేదు అంతగా. పల్లెటూరు అయినా కూడా దొరకట్లేదు. 1 year బ్యాక్ మా ఇంట్లో పెయింటింగ్స్ వేసాను. అప్పటి నుంచి ఈ కలర్స్ చూసినప్పటి నుంచి నాకు వేయాలనిపిస్తుంది, కానీ నాకు టైం దొరకట్లేదు హాస్టల్లో ఉండటం వల్ల. ఇప్పుడు ఇంటికి వచ్చా కదా, అనుకునేవన్నీ చేసేస్తున్నా. నేను పెయింటింగ్ వేస్తుంటే మా బన్నీ వచ్చింది. అక్క నేను కూడా వేస్తా అంటే దానికి ఒక లైన్ వరకు వేసి ఆ లైన్ దాటకుండా పెయింటింగ్ వేయమని చెప్పిన. నేను వీడియో తీసుకుంటున్నా అంటే ఎప్పుడు నా వీడియోస్ చూస్తుంది కదా, నేను వీడియోస్లో మాట్లాడింది చేసింది అని. ఇప్పుడు ఆమె కూడా చేస్తుంది, అట్లా మాట్లాడాలనేసి ఏదేదో మాట్లాడుతుంది దానికి నచ్చినట్టుగా. మనం చేసే పనులను బట్టే వాళ్ళు కూడా అవి చేయటానికి ట్రై చేస్తారు కదా. ఏం కావాలమ్మా? ఇంకా చల్లగా ఉంది కాబట్టి మనం రంగులు వేసుకుంటున్నాం. ఏం కావాలి, ఊడ్చుకుందాం లేని తర్వాత. సరే, బయటికి రావద్దని చెప్పినానా? సరే 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 సరే. ఇలా మా బన్నీ కూడా యూట్యూబ్లోకి వచ్చింది. నేను పెయింటింగ్ వేస్తే అది కూడా పెయింటింగ్ వేసింది. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు నేను ఎందుకు ఆగాలని మా అభి కూడా వచ్చిండు. కాకపోతే గోడకు మొత్తం పెయింటింగ్ పూసిండు. ఇలా ఒకరోజు రెడ్ కలర్ పెయింటింగ్ వేసి నెక్స్ట్ డే వైట్ కలర్తో డిజైన్స్ వేద్దామని ట్రై చేస్తున్నా. ఫస్ట్ టెర్రస్ స్టెప్స్ పైన ట్రై చేస్తున్నా. పెయింటింగ్ వేయటమే కొత్త, మళ్ళీ దాన్ని నేను రికార్డ్ చేస్తున్నా. చూడండి, ఏమనాలి దాన్ని, యూట్యూబ్ కోసం డెడికేషన్ చాలా ఉందనాలి కదా. నా ఇంటి దగ్గర వీడియోస్ అన్నిటికీ మా అమ్మ నా కెమెరామ్యాన్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ బాగుంది, తమిళ పిక్ ఒక ఫోటో తీవే అంటే ఎంతో ప్రొఫెషనల్గా ట్రై చేసి ఒక్కటి కూడా సరిగ్గా తెలియదు. అట్లుంటుంది మా అమ్మతోటి. ఇద్దరిదాకా మా మినకేది ఏమొచ్చింది. ప్రతిసారి వీడియో తీయడానికి ఎవరు ఉండరు కదా, సో అప్పుడప్పుడు సెల్ఫ్ షూట్ కూడా ట్రై చేస్తుంటా. ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది క్లిప్స్ మా అమ్మ తీసినవి. మా అమ్మ వీడియోగ్రఫీ కూడా నేర్చుకుంటుంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల. ఈ స్టెప్స్ మీద వేసిన డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్గా ఉంది. లుక్ మాత్రం సూపర్ వచ్చింది. అవుట్పుట్ లాస్ట్లో యాడ్ చేసా. వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్ని అవుట్పుట్స్ ఉంటాయి. అసలు నేను ఈ డిజైన్ చూస్ చేసుకుందే సింపుల్గా ట్రెడిషనల్గా ఓల్డ్ డేస్లో ఉన్న విలేజ్ వైబ్ వస్తుందని. వీటికి తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్లో మా ఇంటి పైన ఉన్న పక్షులన్నీ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అదైతే ప్యూర్ విలేజ్ వైబ్ వచ్చింది. అది వినగానే ఈవినింగ్ టైంలో ఇలా ముగ్గేసుకుంటూ ఆ సౌండ్స్ అన్ని పీస్ఫుల్ సౌండ్స్ వినుకుంటూ మనకి నచ్చిన పని చేసుకుంటే ఇంతకు మించి ఇంకేం కావాలండి లైఫ్కి. ఇలా మా ఇద్దరు కన్వర్సేషన్స్తో మా అమ్మ వీడియో తీయటం ఎలా నేర్చుకుంటుందో నేను పెయింటింగ్ వేయటం కూడా అలానే నేర్చుకుంటున్నా. ఫస్ట్ డే పెయింటింగ్ వీడియో ఇలా జరిగింది. నాకు ఈ పెయింటింగ్కి 3 days టైం పట్టింది. 1 day అయితే 3కి స్టార్ట్ చేస్తే 7కి అయిపోయింది. చాలా స్లోగా ఉన్నానని అర్థమైంది. బట్ ఫస్ట్ టైం కదా, పర్లేదులే అనుకున్నా. ఇది ఒకటి నాకు పానకంలో బుడకలాగా నేను ఏం చేస్తే అది చేస్తుంది.
ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? నేను వేయటమే అంతంత మాత్రం అంటే మా అమ్మ కూడా మస్తు వీడియో తీసింది అటు ఇటు ఊపుతూ. అసలు స్టెబిలిటీయే లేదు వీడియోలో. పర్లేదులేండి, మన సబ్స్క్రైబర్సే కదా, అడ్జస్ట్ అవుతారులే అనుకున్నా. అవుతారా లేదా? ఈ డిజైన్ నేను యూట్యూబ్ నుంచి చూస్ చేసుకున్నా. ఎంతో కష్టపడి నేను చూస్ చేసుకున్న దానికి, నేను వేసిన దానికి కొంచెం కూడా పోలుకొండకుండా చేసిన. అంతే కదా, మన స్పేస్ని బట్టి, మన కంఫర్ట్ని బట్టి ఆ డిజైన్ని మనకి నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకొని వేస్తే ఫైనల్గా ఒక అవుట్పుట్ అయితే వచ్చింది. స్టార్టింగ్లో కొంచెం ఎంటీగా ఏదో మిస్ అవుతుంది అనిపించింది. తర్వాత దాన్ని ఏదో రకంగా మోడిఫై చేద్దాం అనుకున్నా. కానీ 3-4 డేస్ తర్వాత ఆర్ 1 వీక్ తర్వాత రోజుకి మాకు అది అలవాటు అయిపోవటం వలన లేకపోతే ఎందుకో కానీ ఇట్లనే బాగుంది కదా అనిపించింది. అందుకే ఎక్కువ చేంజెస్ చేసి దాన్ని చెడగొట్టకుండా ఎట్లుందో అట్లనే ఉంచిన. దీని అవుట్పుట్ కూడా లాస్ట్లో ఉంటుంది. వచ్చిందమ్మ వయ్యారి. ఇందాక ఒక మేము పెట్టా కదా, ప్రతిసారి దీనేంట్రా అని కరెక్ట్ సెట్ అయింది దీనికి. అది వాళ్ళ ఇంట్లో కాళ్ళు లేదు, మా ఇంట్లో పూర్తిగా ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. స్కూల్లో వీళ్ళు ఏబీసీడీలు కూడా ఇంత సిన్సియర్గా దిద్దుండదు. వీడియో అనగానే ఫుల్ సిన్సియారిటీ, డెడికేషన్ అన్నీ వచ్చేసినాయి. దీని వాళ్ళకొని చూస్తుంటే ఫ్యూచర్లో ఇది కూడా వెల్కమ్ టు మై ఛానల్ అనేటట్లే ఉంది. ఒక్కొక్కసారి కెమెరా ఆన్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అని ఇదే ఓన్గా వ్లాగ్స్ చేసుకుంటుంది. హోమ్ టూర్ లాగా ఏదో ఒకటి చూపిస్తూ దాని గురించి మాట్లాడుతున్నట్టుగా వీడియోస్లలో చూసి అలవాటయ్యి అది కూడా సేమ్ అట్లనే మాట్లాడిద్ది. ఫోన్ మంచిగా ఉన్నాయి, చెడికి ఉన్నాయి, చూద్దాం ఇదేమవుతుందో. దీంతో మాట్లాడుతూనే నేను ఈ డిజైన్ సగం కంప్లీట్ చేసిన. వెయిట్ ఈ ఫ్రీ మీద బాగుంది. పూలు పెట్టుకొని గాజులు వేసుకొని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయిలాగా ముగ్గులేస్తున్నా. ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసా. ఇది నిజానికి నేను తెలుగింటి అమ్మాయినే కానీ ఎప్పుడు ఇట్లా నిండుగా గాజులు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు ఇవన్నీ పెట్టుకొని ఉండను. అది కూడా ఇంకా ముగ్గేసుకుంటా, అస్సలకే ఉండను నేను. ఈ వీడియోలో ఎందుకు అనుకోకుండానే అన్నీ సెట్ అయిపోయాయి. వద్దమ్మా, నీ చూస్తూనే ఉన్నాను నేను వీడియోలు. చూస్తావా? ఏమేమి వీడియోలు చూసినా? నీకు అదేది ఉంది కాక హైట్ అవటానికి తాగొచ్చు కదా ఒకసారి ఇట్లా. హైట్దా? హైట్ చూసినా ఇంకేమంటే నీకేమంటే చూసినా అంటే చాలా చూసిన. సైక్లింగ్ ఫస్ట్ సారి పోయిన ఉంటుంది. ఊళ్ళో మన వీడియోస్కి బాగానే రీచ్ ఉందండి. అసలు నా వీడియోస్ ఎవరు చూస్తారులే అనుకుంటా నేను, కానీ కలిసినప్పుడు వీడియోస్ ఎప్పుడైనా పెట్టడం లేట్ అయితే అడుగుతూనే ఉంటారు వీడియోస్ రావట్లేదు ఏంటి అని. భలే అనిపిస్తుంది అబ్బా ఈ ఫీలింగ్, మన వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారా అని. కానీ నా సబ్స్క్రైబర్స్లో మాత్రం తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వల్లనే కొంతమంది ఉంటారు మనం వీడియోస్ పోస్ట్ చేస్తున్నామా లేదా అని పేజ్ ఓపెన్ చేసి మరీ చూస్తారు. వీడియోస్ ఓపెన్ చేసి చూడరు, వ్యూస్ వస్తాయి కదా చూస్తే, అందుకని ఫాలో అవ్వరు, సబ్స్క్రైబ్ చేయరు. యాక్టివ్గా ఉన్నావా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తారు. గివ్ అప్ ఇస్తున్నావా ఏంటా అనేది చెక్ చేస్తారు. అసలు అలాంటి వాళ్ళ కోసం వీడియోస్ చేయాలి, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకూడదు. మనం హేటర్స్ని మోటివేటర్స్గా మార్చుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం మోటివేషన్ ఎక్కువైంది. మనం వీడియోలోకి వద్దాం. ఈ వీడియోలో మొత్తం నేను 4 డిజైన్స్ చూపిస్తాను. ఒకటి స్టెప్స్కి వేసా, టెర్రస్ స్టెప్స్కి. అదైతే నాకు చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్గా అనిపించింది, బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మా ఇంటికి బయట.
చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ వేయడానికి చాలా టైం తీసుకుంది. అదంతా అయిపోయిన తర్వాత ఏమర్థమైందంటే ఇక్కడ ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్ వేసుంటే బాగుండు అనిపించింది. చాలా పల్చగా దూరంగా అనిపిస్తున్నట్టుగా ఉంది. మా అమ్మేమో నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం, నాకు దీపాలు ఉన్న డిజైనే కావాలని మా అమ్మ. ఈ రెడ్ కలర్ పెయింటింగ్ మీద నిండుగా కనపడేటట్లు ఉండే డిజైన్ చూస్ చేసుకుంటే బాగుండేదేమో అనుకున్నా తర్వాత. బట్ ఎనీవేస్ ఇది ఇట్లా జరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళక కూడా మాకు చిన్న ఎంట్రింగ్ ఉంటుంది, అక్కడ ఈ డిజైన్ ఇద్దామని ఫిక్స్ అయిపోయా. ఇదైతే ఎంత బాగా వచ్చిందంటే నేను చాలా ఇంప్రూవ్ అయిపోయా, చాలా స్పీడ్గా వేస్తున్నా ఇప్పటికి పెయింటింగ్ కూడా, అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. చూసుకున్న ప్రతిసారి నేను కూడా ఇంత బాగా వేయగలుగుతున్నా. ఎప్పుడూ ట్రై చేయక మనకు తెలియలే, కానీ ట్రై చేస్తే మనం కూడా బాగానే వేస్తాం కదా అనిపించింది. రోజు అటు ఇటు తిరుగుతూ ఈ డిజైన్ చూసిన ప్రతిసారి తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది, నాలో కూడా ఇంత మంచిగా స్కిల్స్ ఉన్నాయా అని. ఇలా అయితే నా పెయింటింగ్ అయిపోయింది, ఈ వీడియో కూడా అయిపోతుంది. వీడియో ఎలా ఉంది, నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి, ఇంకేమైనా కరెక్షన్స్ ఇంకెలా వేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా థాట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. Like, share, surprise. లైక్ షేర్ సబ్స్క్రైబ్. Like, share, surprise. ఎంత క్యూట్గా అడుగుతుందో కదా, దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.